విజయవాడ ఎంపీ కేశినేని వ్యవహారం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా ఉంది. అయితే తెలుగుదేశం పార్టీలో ఇది ముందుగానే ఊహించిందే. కేశినేని నాని ఎప్పుడైనా పార్టీ నుంచి వెళ్ళిపోతాడని, కానీ అతను ఒకవేళ కంటిన్యూ అయినా కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లో పార్టీ సంస్థాగతంగా పోటీగా మరో అభ్యర్థిని రంగంలో దించే ఏర్పాట్లు చేసుకోవటం. ఈ దశలో నాని పూర్తిగా పార్టీని వదిలేసి వైసీపీలో చేరడం, దీనికి సంబంధించిన అంశాలన్నీ మనం ఈరోజు చర్చించుకుందాం. ముందుగా మీరు గంట గుర్తుని క్లిక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ప్రధానంగా విజయవాడ రాజకీయాలు అంటే కృష్ణా జిల్లా రాజకీయాలను పరిశీలిస్తే కేశినేని ట్రావెల్స్ పేరుతో వ్యాపారంలో ఉన్నటువంటి నాని అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి కొన్నాళ్ళు ఆ పార్టీలో ట్రావెల్ చేసి మధ్యలో మిడిల్ డ్రాప్ అయి బయటకు వచ్చారు. ఆ తర్వాత పార్టీలో టీడీపీలో చేరడం, 2014 రాష్ట్ర విభజన సందర్భంగా పార్టీలో పూర్తిగా విజయవాడ లోక్సభకి ఇన్ఛార్జిగా, ఆ తర్వాత అభ్యర్థిగా తెర మీదకి రావడం, అప్పట్లోనే జరిగినటువంటి ఆ వరదలు, ఉత్తరాఖండ్ ఆ వరదల వ్యవహారాల్లో అక్కడ మన ఆదుకున్నటువంటి అక్కడ వరదల్లో చిక్కుకున్న తెలుగు వాళ్ళని కేశినేని ట్రావెల్స్ ద్వారా వాళ్ళ ఇళ్ళకి చేర్చుకునేటువంటి కార్యక్రమాల ద్వారా ఆయన తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో 2014లో ఆయనకి విజయవాడ ఎంపీ టికెట్ ఖరారు చేయటం, ఆ సందర్భంలో ఆయన గెలుపొందటం, ఆ తర్వాత జరిగినటువంటి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో విజయవాడలో బుద్ధా వెంకన్న, బోండా ఉమా, కేశినేని నాని వీళ్ళంతా కూడా ఒక ఐకమత్యంగా ముందుకు సాగడం. ఒక దశలో వీళ్ళకి మంత్రి ఉమాకి మధ్య సఖ్యత లేకపోవడం, కొన్ని కార్యక్రమాల్లో మంత్రి ఉమా సకాలంలో రాలేదని ఈయన నాని బాయ్కాట్ చేయటువంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా అధినేత జోక్యం చేసుకొని చిన్న చిన్న వ్యవహారాలను సెటిల్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏదో విధంగా 5 సంవత్సరాలు పార్టీ పూర్తిగా అధికారంలో ఉంది. అదే సందర్భంలో రాజధాని భూసేకరణ వ్యవహారంలో కానీ, రాజధాని శంకుస్థాపనలో కానీ అప్పుడు అధికారం ఉన్నప్పుడు నాని పార్టీకి బాగానే పనిచేశారు. 2019 ఎన్నికల సందర్భంగా, ఎన్నికల సమయంలో పార్టీ ఓడిపోవటం, కానీ ఆయన విజయవాడలో గెలుపొందటం, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన క్రమంగా పార్టీకి దూరం అవుతూ వచ్చారు. అంతకుముందు అంటే 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ లోక్సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు మోడీ ప్రభుత్వం మీద ఆ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది కేశినేని నానియే. అది చర్చకు వచ్చిన సందర్భంలో కూడా నాని పార్లమెంట్లో బాగా డిబేట్లో కూడా బాగానే మాట్లాడారు. అట్లా రాను క్రమంగా ఆయన వ్యక్తిగతంగా విజయవాడలో పార్టీ, తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా కాకుండా తన వ్యక్తిగతంగా తన వల్లనే పార్టీ ఉందే అనే ధోరణితో వ్యవహరించడం వలన క్రమంగా ఆయన్ని అంటిపెట్టుకున్నటువంటి మొదట్లో ఆయనతో పాటు ఉన్నటువంటి మన బోండా ఉమా కానీ, బుద్ధా వెంకన్న కానీ వీళ్ళు దశల వారీగా ఆయనతో దూరం అయ్యారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో నాని ఒంటరివాడయ్యాడు. 2019 ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయవాడ మేయరు ఓసీ మహిళ కేటాయిస్తే ఏకంగా తన కుమార్తెనే మేయర్ అభ్యర్థిగా డిక్లేర్ చేయటం, ఆ ఎన్నికల్లో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కానీ, ఓడిపోయిన అభ్యర్థులతో కానీ ఒక సమన్వయంగా ఒక టీం వాళ్ళు ఏర్పాటు చేసి టీం వర్క్ చేయించడంలో కూడా నాని విఫలమయ్యాడు. నేనే పార్టీ నేనే అధిష్టానం అనే ధోరణితో ఆయన స్టేట్మెంట్లు ఇవ్వటం, ఆ రకరకాల ఇటువంటి సందర్భాల్లో ద్వితీయ శ్రేణి నాయకులు అంటే ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి ఉమా కానీ వీళ్ళంతా అలిగిన సందర్భంలో అంటే ఆ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న నెట్టెం రఘురాం వీళ్ళంతా కూడా జోక్యం చేసుకొని ఆ మనస్పర్ధలను కొంచెం సెటరేట్ చేసి ఏదో విధంగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేశారు. అలా రాను పార్టీకి కొంచెం దూరమైన ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా చంద్రబాబుతో సఖ్యత కానీ, చంద్రబాబు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ఆయన అంటూనే ఉంటాం, ఇటువంటివన్నీ జరిగినాయి. అయితే నాని పార్టీని వదిలిపోడు, ఒకవేళ అవకాశం లేకపోతే తర్వాత ఏదైనా భవిష్యత్తులో ఏదైనా పార్టీకి నుంచే ఉంటాడో. ఎందుకంటే ప్రధానంగా పార్టీ 2 సార్లు ఆయనకి అవకాశం ఇచ్చింది. విజయవాడ సెంటర్లో 2 సార్లు ఎంపీకి గెలిచారు. గతంలో అక్కడే మన అశ్వనీ దత్తు ఎంపీగా తెలుగుదేశం అభ్యర్థిగా ఓడిపోయాడు. వల్లభనేని వంశీ కూడా ఓడిపోయాడు. అలా వాటిని దృష్టిలో పెట్టుకుంటే నానికి మంచి అవకాశం వచ్చింది. అందులో ఇప్పుడు విజయవాడ, గుంటూరు రాజధాని కావడం, ఇటువంటి వాటన్నిటి వల్ల కూడా నాని పార్టీ వదిలిపెట్టాడు అనేటువంటి ఫీలింగ్లో ఉన్నారు. ఒకవైపు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు వాళ్ళతో సఖ్యత లేకపోగా వైకాపాకు సంబంధించినటువంటి నేతలతో ఆయన స్నేహం కొనసాగించాడు. ప్రధానంగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కానీ, ఆయన తండ్రి వసంత నాగేశ్వరరావు నేరుగా నాని ఆఫీస్కి వచ్చి నానిని పొగట్టడం, ఇట్లా అదేవిధంగా నందిగామ నియోజకవర్గంలో కానీ ఇతర నియోజకవర్గాల్లో కూడా వైసీపీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలతో ఈయన సఖ్యతగా మెలగటం,
ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళతో దూరం గ్యాప్ రావడం ఇటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్న దశలోనే అధిష్టాన వర్గం ప్రధానంగా తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు కానీ లోకేష్ కానీ చంద్రబాబు కానీ నానికి ప్రత్యామ్నాయంగా ఎవరో ఒకరిని డెవలప్ చేద్దామని కూడా అంత అవసరం లేదనుకున్న ఆ గ్యాప్ని నాని సోదరుడు శివనాథ్ భర్తీ చేశాడు. పార్టీలో చొరబడి పనిచేయటం, తర్వాత లోకేష్ పాదయాత్ర సందర్భంగా ఏర్పాట్లు చేయటం, ఇన్ఛార్జీలతో సఖ్యతగా మారడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటే సరే సోదరులు ఇద్దరిలో అన్నదమ్ములు ఇద్దరు ఎవరో ఒకళ్ళు అడ్జస్ట్ అవుతారులే, విభేదాలు రావు అని అందరూ భావించారు. సహజంగా కుటుంబాల్లో ఉండే వ్యత్యాసాలు విభేదాలు అది సమసిపోతాయి. సోదరుడుతో అడ్జస్ట్ అయ్యి నాని అభ్యర్థి లేకపోతే నా సోదరుడు అభ్యర్థి ఎవరో ఒకళ్ళే ఉంటారని అనుకున్నారు. కానీ అనూహ్యంగా జరుగుతున్న పరిణామాలు ఈ మధ్య నేపథ్యంలో చంద్రబాబు పార్టీ అధినేతగా అటు జనసేన నాయకులతో కలిసి ప్రతి లోక్సభ నియోజకవర్గంలో ఒక బహిరంగ సభను నిర్వహించి ఎన్నికలకు వెళ్ళాలనే ప్రయత్నాల్లో భాగంగా ఒక షెడ్యూల్ తయారు చేశారు. దానిలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా అంటే విజయవాడ పార్లమెంట్ పరిధిలో తిరువూరు నియోజకవర్గంలో ఈ సభ పెట్టాల్సి వచ్చింది. అక్కడ తిరువూరులో స్వామిదాస్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే, ఆయన 94-99లో గెలిస్తే 2004, 9, 14లో ఓడిపోయాడు. 19లో ఆయనకు సీట్ ఇవ్వకుండా జవహర్ని తీసుకొచ్చాడు, పెడితే ఓడిపోతే వీళ్ళిద్దరిని కాదని ఒక ఇన్ఛార్జి నాడు పెట్టి పార్టీ వ్యవహారాలు నడుపుతూ ఉన్నారు. ఈ దశలో నాని ఆ తిరువూరు సభ ఏర్పాట్లు అన్ని నేను ఇన్ఛార్జిగా గుర్తించట్లేదని వ్యాఖ్యానించడం, ఇది ఇంకొంచెం అధిష్టాన వర్గం సీరియస్గా తీసుకొని ఈ సభకు నాని పోవడానికి వీలు లేదని చెప్పని ఒక ముగ్గురు ప్రతినిధుల బృందాన్ని నానితో మాట్లాడటానికి ఏర్పాటు చేశారు. అటు కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు ఉన్న కొనకళ్ళ నారాయణ మాజీ ఎంపీ, విజయవాడ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ మాజీ మంత్రి, గుంటూరు జిల్లా చెందినటువంటి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఒక బృందం వెళ్ళి నానితో చర్చలు జరిపి తిరువూరు సభకు మీరు రావద్దు, ఘర్షణలు వద్దు ఇట్లా అని చెప్పి సముదాయించి సభ జరిపారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో నాని కుమార్తె శ్వేత ద్వారా కార్పొరేటర్కి రాజీనామా చేయించడం, ఆ తర్వాత ఆయన నేరుగా వెళ్ళి జగన్ కలవడం, ఇవన్నీ కాకతాళీయంగా స్పీడ్గా అనుకోకుండా జరిగినాయి. సరే ఇప్పుడు పూర్తిగా నాని వైసీపీలో చేరడానికి సిద్ధమయ్యాడు. తనతో పాటు ఒక 5 అసెంబ్లీ సీట్లు కావాలి నా పార్టీతో బేరవాడుకోవడం జరిగినాయని సోషల్ మీడియాలో వస్తుంది. ఏదైనా ఆయన పోయి నేరుగా జగన్ని కలవడం, దాంతోపాటు ఆయన వెల్లంపల్లి శ్రీనివాసు, దేవినేని అవినాష్ వీళ్ళందరూ నానిని తీసుకెళ్ళడం, 2-3 రోజులు ఆయన్ని విజయవాడ అభ్యర్థిగా ఖరారు చేసేటట్టుగా ప్రకటన రావడం, ఇప్పుడు నాని కోరిక మేరకు నాని కుమార్తె శ్వేతకు విజయవాడ సెంట్రల్ సీట్ ఇస్తారని ఇట్లా రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి. సరే ఈ నేపథ్యంలో నాని పార్టీ నుంచి బయటకు వెళ్ళి జగన్ కలిసి నేను పూర్తిగా 2,000 కోట్లు ఆర్థికంగా నష్టపోయిన తెలుగుదేశం నుంచి చంద్రబాబు వలన ఇదంతా జరిగింది, చంద్రబాబు మోసకారు అంటూ పార్టీ మీద నిందలు వేసి వెళ్ళారు. దానికి కౌంటర్గా బుద్ధా వెంకన్న, దేవినేని ఉమ, శివనాథు, తర్వాత తంగిరాల సౌమ్య, ఇట్లా ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ కేడర్ పూర్తిగా నానిని వ్యాఖ్యలు ఖండిస్తా చంద్రబాబు లోకేష్ పాదయాత్రలు కానీ ఆ సందర్భంగా జరిగినటువంటి వాళ్ళిద్దరి మధ్య జరిగిన చర్చలు, విజయవాడ పార్లమెంట్ పరిధిలో ప్రస్తుతం ఉన్న వాతావరణం ఇదంతా కూడా కౌంటర్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు నాని నేను పార్టీలోకి వచ్చి 2,000 కోట్లు నష్టపోయానని, ఆర్థికంగా నేను నష్టపోయాను, చాలామంది మిత్రులు ఆ రోజు నన్ను దూషించారు, చంద్రబాబు నమ్ముతున్నావు, నిన్ను ముంచుతాడు అది ఇదని పార్టీ మీద అంటే సహజంగా మొన్న మధ్య తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు పార్టీ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు బురదేరడం అనవాయితీ. నేను తెలుగుదేశం నుంచి బయట వచ్చినా కూడా ఇంతవరకు నా పార్టీ మీద నేను అటువంటి ఏం లేదు, నాకు ఆల్టర్నేటివ్ ఇక్కడ లేదని నేను వచ్చాను తప్ప ఆ పార్టీలో లేదని హుందాతనంగా వ్యవహరించాడు. దానికి విరుద్ధంగా నాని వ్యాఖ్యలు, నేను పూర్తిగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు వల్ల నష్టపోయానని చెప్పడం, దానికి కౌంటర్గా శివనాథ్ సోదరుడు స్టేట్మెంట్ ఇవ్వటం, వ్యాపారపరంగా వచ్చిన నష్టాలు, కుటుంబ పరంగా వచ్చినటువంటి సమస్యలను పార్టీ మీద రుద్దడం సమంజసం కాదు, నాని వ్యాఖ్యలకి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు, చంద్రబాబు లోకేష్కి నాని చెప్పినటువంటి వ్యవహారాలకి సంబంధమే లేదని చెప్పి ఆయన కౌంటర్ ఇచ్చాడు. ఇలా రకరకాలుగా జరిగింది. ఇక భవిష్యత్తులో జరగబోయేది ఏంటంటే వైకాపా అభ్యర్థిగా నాని, టీడీపీ అభ్యర్థిగా నాని తమ్ముడు శివనాథ్ ఢీ అంటే ఢీ అనబోతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గతంలో ఇదే పరిస్థితి. మన మహబూబ్నగర్ జిల్లా గద్వాల్లో డీకే భరతసింహారెడ్డి రెవెన్యూ మంత్రిగా పోటీ చేస్తే ఆయన సోదరుడు డీకే సాంబశివరెడ్డి రెవెన్యూ మంత్రిగా ఉండి పోటీ చేస్తే ఆయన తమ్ముడు డీకే భరతసింహారెడ్డి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేశారు. సోదరులు ఇద్దరు పోటీ చేసినప్పుడు తమ్ముడు భరతసింహారెడ్డిని 45,000తో గెలిచాడు. ఆ తర్వాత డీకే భరతసింహారెడ్డి డీకే సాంబశివరెడ్డి రాజకీయాల నుంచి పూర్తిగా వయసు రీత్యా తెరమరుగైపోయాడు. అదే పరిస్థితి రేపొద్దున ఇక్కడ విజయవాడలో నాని శివనాథ్ మధ్య హోరాహోరీ పోరు జరగబోతుంది. ఈ పోరులో
టీడీపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధానంగా రాజధాని వ్యవహారం, తర్వాత ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, వీటన్నిటిని పరిశీలిస్తే సునాయాసంగా ఎంపీ గెలిచే అవకాశం ఉంది. వీటన్నిటికంటే ముందు రాజధాని అమరావతి వ్యవహారంలో జగన్ తీసుకున్నటువంటి స్టెప్కు వ్యతిరేకంగా నాని ఊరికే మాట్లాడడం తప్ప అమరావతి రైతులకు పూర్తిగా అండగా నిలబడి అమరావతి ఉద్యమానికి చేదోడు వాదోడుగా ఉండి నిత్యం కాస్త వాళ్ళకి మద్దతుగా తెలిసినటువంటి సంఘటనలు చాలా తక్కువ. అయితే 3 రాజధానులను వ్యతిరేకిస్తా అమరావతికి మద్దతుగానే మాట్లాడినా ఆ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న దాఖలాలు ఎక్కడా లేవు. దానికి తోడు విజయవాడ సిటీలో కూడా ఇప్పుడు ఒక్క ఛాన్స్ అనే పేరుతో జగన్ సునామీలో కూడా విజయవాడలో ఎంపీ టికెట్, విజయవాడ ఎంపీతో పాటు విజయవాడలో గద్దే రామ్మోహన్ సునాయాసంగా ఎమ్మెల్యే గెలిచాడు. తర్వాత సెంట్రల్లో బోండావమ్మ 100 ఓట్ల లోపలనే ఓడిపోయాడు. అంత స్ట్రాంగ్గా ఉన్నటువంటి పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి తగిన వనరులు ఉన్నా కూడా దానికి తగిన విధంగా కేసీఆర్ నాని పార్టీతో కలిసి పనిచేయలేదన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. నాని శిష్యుడిగానే తెర మీదకి వచ్చినటువంటి పట్టాభి టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉంటా నాని పూర్తిగా వైకాపా కోవర్టు విజయసాయిరెడ్డితో మాట్లాడటం, విజయసాయిరెడ్డి పెట్టే ట్వీట్లు వెనకంతా కూడా నాని పాత్రమే ప్రమేయం ఉందని ధ్వజమెత్తారు. ఈ విధంగా చివరికి నాని ఒంటరివాడైపోయాడు. పూర్తిగా అతనికి పార్టీ పరంగా సంస్థాగతంగా ఎవరు సపోర్ట్ లేదు. అయితే ఉన్నంతకాలం పార్టీ స్టాండ్ ప్రకారం వ్యవహరించినా కూడా సహచరులతో సఖ్యతగా మెలగలేకపోవడం, ఆయన కార్పొరేట్ కంపెనీ ఆ లుక్కునే రాజకీయాల్లో కూడా కార్పొరేట్ తరహాలో వ్యవహరించడం వల్లనే ఇటువంటి విభేదాలు వచ్చినాయని చెప్తూ ఉంటారు. నిజాయితీ పరుడైనా కూడా పార్టీని సంస్థాగతంగా ఒక తాటి మీద నిలబెట్టి ఇన్ఛార్జీలతో సఖ్యతగా నడిచి అధినేత దగ్గర కాస్త ర్యాపో మెయింటైన్ చేయటం, ఇటువంటి వ్యవహారాల్లో పూర్తిగా విఫలమయ్యాడనేటువంటిది అనేది సోషల్ మీడియా చెబుతుంది. ఒకవైపు తెలుగుదేశం పార్టీకి 4 ఎంపీలు ఉంటే గల్లా జయదేవ్ కానీ, రామ్మోహన్ నాయుడు కానీ, రాజ్యసభ సభ్యులు కనకమేడల కానీ వాళ్ళంతా కూడా నిత్యం జాతీయ రాజకీయాల్లో సార్ మన పార్టీ స్టాండ్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద చేసే ఫిర్యాదులు కానీ వాటిలో ఎంతో చురుగ్గా అటు అధినేత చంద్రబాబుతో లోకేష్తో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు ఆ విషయాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం, ఏదన్నా పార్టీలో ఈ ప్రధానంగా ఓటర్ల జాబితా సవరణ వ్యవహారంలో వాళ్ళు ఎంతో కేంద్ర ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేయించడం కానీ, తర్వాత పార్లమెంటరీ పార్టీగా ఉన్నటువంటి జయదేవ్ ఇటీవల ఆంధ్రప్రదేశ్లో వరదలు కానీ, ఈ ఓటర్ల జాబితా కానీ పార్లమెంట్లో పెద్ద ఎత్తున ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాడు డిస్ప్లే చేసి. ఆ తరహాలో నాని వ్యాఖ్యానించడం, మాట్లాడుకోవడం కానీ ఇటువంటి వ్యవహారాలు లేవు. పదే పదే విజయవాడ అభివృద్ధి నేను చేశాను, ఫ్లైఓవర్లు నేను కట్టించానని చెప్తా ఉన్నాడు తప్ప దానికి పార్టీ పరంగా ఎంపీగా ఆయన ముందున్నా కూడా తెలుగుదేశం అధినేతగా చంద్రబాబు వెళ్ళినప్పుడు ఆయనతో పాటు తిరిగి అవన్నీ తీసుకొచ్చిన దాంట్లో పార్టీ పాత్ర కూడా ఉంది. వాటన్నిటిని లేకుండా వ్యక్తిగతంగా తన ఇమేజే తన వల్లనే పార్టీ అభివృద్ధి చెందింది, విజయవాడ అభివృద్ధి చెందింది అనేటువంటి దృక్పథంతో ఉండటం వల్లనే నాని దెబ్బతిన్నాడు. ఇటువంటి తరహా రాజకీయాలు వైకాపాలో చెల్లవు. వైకాపాలో పూర్తిగా వన్ మ్యాన్ షో, పూర్తిగా ఏది చెప్పినా జగన్ జిందాబాద్ అంటేనే తప్ప నా వ్యక్తిగత ఏజెండా ఉన్నట్టు ఆడ కుదిరే పని కాదు. స్వయంగా ఆయన చిన్నాన వైవి సుబ్బారెడ్డికి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి సుబ్బారెడ్డిని ఎంపీగా కొనసాగించకుండా టీడీపీ అభ్యర్థిగా ఓడిపోయినటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డిని తీసుకొచ్చి సుబ్బారెడ్డిని పక్కన పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఆ తరహాలో ఆడుండే వన్ మ్యాన్ షో మోనార్క్ రాజకీయాల్లో నాని అక్కడ అడ్జస్ట్ అయ్యే పరిస్థితి లేదు. తిరిగి ఆయన 4-5 ఏళ్ల తర్వాత ఆయన మళ్ళీ స్వగృహ ప్రవేశం చేయాల్సిందే, మళ్ళీ తిరిగి తెలుగుదేశంలో రావాల్సిందే. కాకపోతే కొంత టైం పట్టుద్ది తప్ప నాని యొక్క ధోరణికి తెలుగుదేశం పార్టీ సూటబుల్ కానీ అక్కడ వైకాపాలు అసలు అడ్జస్ట్ అయ్యే పరిస్థితి లేదు. ఇప్పుడు మరి ప్రధానంగా వైకాపాలు ఎందుకు చేర్చుకున్నారంటే కృష్ణా విజయవాడ, కృష్ణా గుంటూరు జిల్లాలు, పాత కృష్ణా గుంటూరు, అటు పశ్చిమ గోదావరి, ఇటు ప్రకాశం, ఈ 4 జిల్లాల్లో కమ్మ సామాజిక వర్గంలో ఒక బలమైనటువంటి నేత ఆ పార్టీకి లేరు. ఈ 4 మనం మాట్లాడుకునే 4 నియోజకవర్గాల్లో ఈ 4-3 ఏళ్ల నుంచి ప్రకాశంలో కరణం బలరాం, కృష్ణాలో వల్లభనేని వంశీ వంటి కొంతమంది కమ్మ సామాజిక వర్గం నేతలు జగన్ అంట పోయారు. ఇప్పుడు ఎన్నికల ముందు కేసీఆర్ నాని వంటి ఒక బలమైన నేత కమ్మ సామాజిక వర్గాన్ని చెందినటువంటి అదే టీడీపీ అధినేత చంద్రబాబుతో విభేదించి వచ్చాడు కాబట్టి దాన్ని క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు హక్కును చేర్చుకున్నారు. రేపు ఎన్నికల్లో వచ్చేసరికి మరి ఆర్థిక వనరులు లేకనే నాని ఈ సమస్యలో ఉన్నాడన్నారు. మరి ఆర్థిక వనరులు లేని నానిని ఏ మేరకు వాళ్ళు పార్టీ అభ్యర్థిగా ఐడెంటిఫై చేసి మరి మిగతా అసెంబ్లీ అభ్యర్థులు కూడా ఆర్థిక వనరులు సమకూర్చుతారు. మరి ఆ నావ అంటే వైసీపీ నావలో మన నాని ఎంత ముందుకు పోగలుగుతాడు, ఎంత వెనక్కి రాగలుగుతాడు అనేది కాలమే నిర్ణయించాలి. ఏదైనా కానీ కేసీఆర్ నాని తెలుగుదేశం పార్టీలో ఒక స్థాయికి వెళ్ళి
ఆ విధంగా పార్టీని వదిలి బయటకు వెళ్ళే సమయంలో ఇటువంటి కామెంట్లు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. సహజంగా ఏ పార్టీలోనైనా ఫిరాయింపులనే సహజంగా ఉంటాయి. ఉన్నప్పుడు ఆ పార్టీని వెళ్ళేటప్పుడు దూషించి పక్కకు పోయేటువంటి సంస్కృతి మంచిది కాదని రేవంత్ రెడ్డి చెప్పింది అందరూ గుర్తుపెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి దీనికి ఆదర్శంగా తీసుకొని వ్యక్తిగతంగా రకరకాల సమస్యల్లో పార్టీ నుంచి బయటికి పోవచ్చు, కానీ బయటికి వెళ్ళిన సందర్భంలో ఆ విధంగా దూషించడం అనేది మంచిది కాదు. 2019లో మాగుంట శ్రీనివాసరెడ్డి టీడీపీని ఉంచి బయటకు వెళ్ళి వైసీపీకి వెళ్ళే సమయంలో క్లియర్గా చెప్పాడు, తెలుగుదేశం పార్టీ నాకు చాలా గౌరవం ఇచ్చింది, నాకు ఎమ్మెల్సీ ఇచ్చింది, ఎంపీకి ఓడిపోదేమని, కానీ నేను కేడరు ఇక్కడ వద్దు అంటున్నారు, ఇక్కడ గెలిచే అవకాశం లేదంటున్నారు తప్ప చంద్రబాబు అంటే నాకు ఎటువంటి విభేదాలు లేవని అన్నారు. ఇప్పుడు ఎన్నికల సందర్భంగా మానుగంటి మహేందర్ రెడ్డి కందుకూరు, ఒంగోలు మన మాగుంట శ్రీనివాసరెడ్డిని మీరు చంద్రబాబుని విమర్శిస్తేనే సీట్ ఇస్తానంటే మేము అట్లాంటి రాజకీయాలు మాకు తెలియదు, మేము విమర్శించమని చెప్పని హుందాతనం అంటే రాజకీయాలు నడుపుతూ ఉన్నారు. అట్లా హుందాతనంగా ఉంటే నానికి కూడా ఆ గౌరవం దక్కేది. వెళ్తా ఈ విధంగా పార్టీని, అధినేతని, ఆ పార్టీలో ఉన్న కేడర్ని రకరకాలుగా విమర్శించడం, దానికి యువతల టీడీపీలో ఉన్న వాళ్ళు కౌంటర్లు ఇవ్వడం, ఇదంతా కూడా చూస్తే ఆ నాని స్థాయి దిగజారింది తప్ప ఇందులో ఎవరికి వచ్చేదేం లేదు. కేశినేని శివనాథ్ సుమారు 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తారనేటువంటి పందాలు గాయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకవైపు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. జగ్గయ్యపేటలో శ్రీరామ్ తాతయ్య కానీ, మైలవరంలో దేవినేని ఉమా కానీ, విజయవాడలో గద్దె రామ్మోహన్ కానీ, తర్వాత బోండా ఉమా కానీ, తంగిరాల సౌమ్య నందిగామలో కానీ, తిరువూరులో కొత్త అభ్యర్థిని తీసుకురాబోతున్నారు. తర్వాత జనసేన పొత్తులో విజయవాడలో సీట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ వీళ్ళందరినీ పరిశీలిస్తే సుమారు 1,00,000 పైన ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా రాజధాని అమరావతి వ్యవహారంలో వైకాపా వేసినటువంటి డ్రామాలను ప్రజలు తిరస్కరిస్తున్నారు. 3 రాజధానుల వ్యవహారం రావడం, కోర్టు తీవ్రంగా అడ్డగించడం, ఒకవైపు గుంటూరు కృష్ణా జిల్లాలో రాజధాని తీసుకొచ్చి అసెంబ్లీ, హైకోర్టు, రాష్ట్ర కార్యాలయాలు మొత్తం ఇక్కడే ఉండి పనిచేయడాన్ని, ఇప్పుడు ఉన్న పళంగా ఈ కార్యాలయం, ఈ రాజధాని విశాఖ పోతుందంటే మనుషులు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు అడ్జస్ట్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. దీనికి తోడు తెలుగుదేశం పార్టీ గుంటూరు కృష్ణా జిల్లాలో వన్ టైం ఒక్క ఛాన్స్ అనే పేరుతో జగన్ ఇచ్చిన పిలుపులో కూడా ఈ 2 ఎంపీలను అప్పట్లోనే సునాయాసంగా గెలుచుకుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో శివనాథ్ 1,00,000 పైన మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా గత ఎన్నికల్లో ఓడిపోయినటువంటి దేవినేని ఉమా కానీ, బోండా ఉమా కానీ, శ్రీరామ్ తాతయ్య కానీ, తంగిరాల సౌమ్య కానీ ఇప్పటికే ఫుల్ ప్లెడ్జ్గా నియోజకవర్గంలో జలీల్ ఖాన్ తిరిగారు. ఇంకొక వైపు ఏంటంటే ఇటీవల జరిగినటువంటి కొండపల్లి మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థికి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ సునాయాసంగా గెలుపొందారు. సాంకేతిక కారణం వల్ల దాన్ని ప్రభుత్వం వాయిదా ఇచ్చినా కూడా వీళ్ళే దాన్ని కైవసం చేసుకున్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో విజయవాడ ఎంపీలో కేశినేని శివనాథ్ తిరిగి సునాయాసంగా గెలుపొందుతారనేది ఇప్పుడున్న పరిస్థితి.